అఖిల్పూర్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ దామిని అనే ఒక చిన్న పిల్ల ఉండేది. ఆ చిన్నపిల్ల చిన్నప్పట్నుంచి తన తండ్రితో పాటు గురిపెట్టి ఆడే ఆటను ఆడుతూ ఉంటుంది. ఒకరోజు దామిని తన తండ్రితో పాటు గురిపెట్టి కొట్టడం నేర్చుకుంటూ ఉంటుంది. నాన్నా, నేనిప్పుడే ఇంత బాగా గురిపెడుతున్నాను, మరి మీరు నాకెందుకు గురిపెట్టడం నేర్పిస్తున్నారు? అవునమ్మా, మంచిదే. కాని నువ్వు ఏ పనినైతే బాగా చేస్తావో దానిని ఇంకాస్త మెరుగుపరుచుకోవాలి. గర్వం పెరిగిందంటే గురి తప్పుతుందమ్మా. అయినా సరే నాన్నా, ఒకవేళ నా గురి ఇప్పుడే బావుంది అంటే నేను ఖచ్చితంగా గురి తప్పను. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. కాని ఇలాంటివి చాలా సందర్భాలొస్తాయి. అప్పుడు మనిషి ఓపిక పట్టలేకపోతాడు. అప్పుడు తన వల్ల పొరపాటు జరుగుతుంది. అందుకనే అభ్యాసం చాలా అవసరం. అర్థమైందా? కొంచెం కొంచెం నాన్నా. సరే, కొంతకాలం తర్వాత పూర్తిగా అర్థం చేసుకుంటావులే. సరే నాన్నా, ఇక నేను అభ్యాసం చేస్తాను. చాలా సంవత్సరాలు గడుస్తాయి. ఇప్పుడు దామిని 70 ఏళ్ల మనిషి అవుతుంది. దామిని వాళ్ల నాన్న చెప్పిన ఈ మాటలని గుర్తుపెట్టుకుని తన మనవడు హిమాంశుకి చెప్తుంది. అప్పుడే తన కళ్లలో కన్నీళ్లు వస్తాయి. నానమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు మీ నాన్నగారు గుర్తొచ్చారా? అవును బాబూ, అటువంటిదే అనుకో. నేనేమంటున్నానంటే, నాకు మా నాన్న ఎలాగైతే చెప్పారో ఆయనలాగే నీకు ఏ విషయంలో అయితే ఆసక్తి ఉంటుందో ఆ విషయంలో నువ్వు కష్టపడి అభ్యాసం చెయ్యాలి. అలాగే నానమ్మా. దామిని దగ్గర తన మనవడు మాత్రమే ఉంటాడు. హిమాంశు వాళ్ల అమ్మా నాన్నలు వాళ్ల నానమ్మ దగ్గర కొన్ని రోజుల క్రితం వదిలిపెట్టి వెళ్తారు. దామిని కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉంటుంది. కాని కొబ్బరి చెట్టు మీదకి ఎక్కడం కష్టం కావడం వల్ల తను తన రైఫిల్తో కొబ్బరి బొండాలను షూట్ చేసి అమ్ముతుంది. నానమ్మా, మిమ్మల్ని అందరూ షూటర్ నానమ్మ అని ఎందుకంటారు? ఎందుకంటే మీ నానమ్మ గురి గురించి ఈ ఊర్లో అందరికీ బాగా తెలుసు. ఈ తుపాకీతో నేను రోజు కొబ్బరి బొండాలను కొయ్యడం చూసి అందరూ నన్ను షూటర్ నానమ్మ అనడం మొదలుపెట్టారు. నానమ్మా, నాకు కూడా మీరు గురిపెట్టడం నేర్పిస్తారా? తప్పకుండా బాబూ. సరే పద, నేను కొబ్బరి బొండాల్ని ఎలా కోస్తానో అది నువ్వు కూడా చూడు, నేర్చుకో. కాని నువ్వు మాత్రం కోస్తానని మొండికెయ్యకూడదు. అలాగే నానమ్మా. దామిని కొబ్బరి బొండాలను తన తుపాకీని ఉపయోగించి కోస్తుంది. అప్పుడే అక్కడికి షావుకార్ అలాగే అతని కొడుకు పంకజ్ వస్తారు. దామిని, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, కాని నీ గురి ఎప్పుడూ కూడా తప్పలేదు. నా కొడుకు కూడా చాలా బాగా గురి పెడతాడు, కాని అప్పుడప్పుడు తన గురి తప్పుతుంది. అభ్యాసం చేస్తూ ఉండాలి, అప్పుడు తను కూడా విజయం సాధిస్తాడు. మీకు కావాలంటే నేను తనకి నేర్పిస్తాను. షూటర్ నానమ్మ, మీకంటే నేను బాగా షూట్ చేస్తాను. మీకు చాలా వయసు అయిపోయింది. పగల కూడా లాంతర్తో తిరగాలి. అటువంటిది మీరు నేర్పిస్తారా? పంకజ్, నువ్వెందుకు ఇంత పొగరగా మాట్లాడుతున్నావు? అంత పొగరగా మాట్లాడడం నీకు అస్సలు మంచిది కాదు. ఎంత నేర్చుకుంటావో ముందు అంత నేర్చుకో. దామిని క్షమాపణ అడుగు. మీరెప్పుడూ నన్నే తిడతారు. నేను చెప్పింది నిజమే కదా? నేను క్షమాపణ అడగాల్సిన అవసరమే లేదు. నేను వెళ్తున్నాను. ఆ మాట చెప్పి పంకజ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. దామిని, పంకజ్ తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. యువకుడు కదా, అనుభవం లేకపోవడం వల్ల ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఏం పర్వాలేదు షావుకార్ గారు, చిన్నపిల్లాడు కదా. ఇంతకీ నీ కొబ్బరి బొండాల వ్యాపారం ఎలా నడుస్తుంది? అంతా మీ దయ. మీరే నాకు మీ తోటను ఇచ్చారు. ఇక ఇప్పుడు దాని కారణంగానే అంతా బాగా నడుస్తోంది. అరే లేదు లేదు, ఈ తోటను నేను ఎలాగూ ఉపయోగించడం లేదు. కనీసం నువ్వైనా ఉపయోగిస్తున్నావు కదా. అయినా సరే నేను మీకు రుణపడి ఉంటాను. సరే దామిని, ఇక నేను వెళ్తాను. దామిని హిమాంశుకి మరుసటి రోజు కొన్ని విషయాలను అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. హిమాంశు, నువ్వు పంకజ్ దగ్గర ఏం నేర్చుకోవాలి అంటే, నీ దగ్గర ఎప్పుడైనా ఏదైనా విషయంలో టాలెంట్ ఉంది అంటే దానికి నువ్వు అస్సలు గర్వపడకూడదు. పెద్దవాళ్లను ఎదురించి మాట్లాడకూడదు. అలాగే నానమ్మా, నేనెప్పుడూ మీతో ఈ విధంగా మాట్లాడను.
అలాగే ఇంకెవరితోనూ మాట్లాడను. అలాగే బాబు, చాలా తెలివైన వాడివి నువ్వు. నానమ్మా, నేను విన్నాను ఊర్లో జాతర పెట్టారట. నేను కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. అలాగా? సరే, పద మనిద్దరం కలిసి వెళ్దాం. నానమ్మా, అలా చూడండి, అక్కడ గురిపెట్టి బలూన్లను పేలుస్తున్నారు. బహుమానం కూడా ఇస్తారు. మీరు కూడా ఆడొచ్చు కదా నానమ్మా. సరే, తప్పకుండా. పద, నువ్వు కూడా చూడు షూటర్ నానమ్మ ఎలా గురిపెడుతుందో. దుకాణానికి వెళ్లిన తర్వాత అక్కడికి పంకజ్ కూడా వస్తాడు. ఇప్పుడు మీకు వయసు అయిపోయింది షూటర్ బామ్మ. చూడండి, చేతులు వణుకుతాయేమో. బాగానే జోకులేస్తున్నావు. చూడండి, ఇలా పెట్టాలి గురి. పంకజ్ 5లో 4 బలూన్లను కాలుస్తాడు. ఆ తర్వాత దామినిని చూసి పొగరుగా నవ్వుతూ ఎలా చూస్తాడు అంటే, గురి పెట్టడం అంటే ఇది అన్నట్టు చూస్తాడు. భలే, నువ్వు చాలా బాగా గురి పెడుతున్నావు. సరే, ఇప్పుడు నా వంతు. దామిని చూస్తూ ఉండగానే 5 బలూన్లను పేల్చేస్తుంది. భలే నానమ్మా, మీకంటే బాగా ఎవ్వరూ గురిపెట్టలేరు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నా చెయ్యి కాస్త జారిందంతే. లేకపోతే మీ షూటర్ నానమ్మ నా మీద గెలవలేదు. ఏం పర్వాలేదు, ఇది ఒక ఆటే కదా. దీనిని ఇంత సీరియస్గా తీసుకోవడం ఎందుకు? పిల్లల మాటల్ని అంత సీరియస్గా తీసుకోకూడదు. ఛ, ఇది అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను వెళ్తున్నాను, కానీ నన్ను ఎగతాళి చేసినందుకు మీరు తప్పకుండా అనుభవిస్తారు. దామిని తన బహుమానం డబ్బులు తీసుకుంటుంది. ఆ తర్వాత అక్కడ్నుంచి హిమాంశుని తీసుకుని వెళ్లిపోతుంది. పంకజ్ అక్కడ్నుంచి తిన్నగా తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. నాన్న, ఇదంతా మీ వల్ల జరిగింది. ఆ షూటర్ నాన్నమ్మకి మీరు ఉపకారం చేశారు. అయినా సరే నన్ను ఆవిడ ఎగతాళి చేస్తూనే ఉంది. అసలు విషయం ఏమిటో ముందు అది నాకు చెప్పు. అక్కడ జాతరలో అందరి ముందు తను నన్ను ఎగతాళి చేసింది. జాతరలో ఒక చిన్న ఆటలో గెలిచిందో లేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మొదలుపెట్టింది. ఏ కారణం లేకుండా దామిని అలా చేసిందంటే నేను నమ్మను. మీరెప్పుడు ఆవిడ నమ్ముతారు. ఎలాగో ఆ షూటర్ బొమ్మకే ఈ నెల జరిగే పోటీలో తెలిసిపోతుందిలేండి. అయితే నువ్వు పోటీ కోసం ఏర్పాటు చేసుకో. కాస్త అభ్యాసం చెయ్యి. నాకు అభ్యాసం చేయడానికి ఇంకొన్ని కొత్త వస్తువులు కొనడానికి డబ్బులు కావాలి. నీకు ఎలా కావాలంటే అలా చేసుకో, కానీ మోసం చేసే ప్రయత్నం మాత్రం చేయకు. నీకు అంత గర్వంగా ఉంటే నిజాయితీగా గెలిచి చూపించు. వారం రోజులు గడుస్తాయి. దామిని ఇంటి గుమ్మం దగ్గర దామిని పంకజ్ని చూసి తనని లోపలికి రమ్మని పిలుస్తుంది. ఏంటి విషయం పంకజ్? నేను పోటీ జరగబోతోంది అని విన్నాను. దానికోసం ఏర్పాట్లు చెయ్యడానికి నా దగ్గరేమైనా నేర్చుకోవడానికొచ్చావా? ఏంటి నేర్చుకునేది? నేను నీ దగ్గర ఏమీ నేర్చుకోవటం లేదు షూటర్ బొమ్మ. నేను నీకొకటే చెప్పడానికి వచ్చాను. ఈసారి నువ్వు కూడా పోటీలో పాల్గొను. అప్పుడు పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేలిపోతాయి. కాని నేనెందుకు పాల్గొనాలి? నీ మాటలు నేనెందుకు వినాలి? అది ఎందుకంటే నువ్వు ఏ తోటలో అయితే కొబ్బరి బండాలు కోసుకుంటున్నావో దానికి మా నాన్న అనుమతిచ్చారు. కానీ ఆ తోట నా పేరు మీద ఉంది. అయినా నేను నీ మాట ఎందుకు వినాలి? నేను షావుకార్ గారితో మాట్లాడతాను. నీ సమస్యకు ఆయన పరిష్కారం చెప్తారు. నేను ఆ తోటను అమ్మేశాను. ఒకవేళ నాన్న అనుకున్నా కూడా దాన్ని నీకు తిరిగి ఇవ్వలేరు. అంతేకాదు, నేను డబ్బులిచ్చి మనుషులను కూడా పిలిపించాను. అంతలో కొంతమంది గూండాలు ఇంట్లోకొచ్చి హిమాంశుని తీసుకువెళ్తారు. అరే, ఏం చేస్తున్నారు? ఓ, తనని వదలండి! నీకే చెప్పేది, వదలండి! భయపడకు, తనకి ఏమీ కాదు. నువ్వు పోటీలో పాల్గొంటే చాలు. ఈ సంఘటన గురించి నాన్నతో నువ్వేం చెప్పకూడదు. లేకపోతే నీకు తెలుసు కదా. సరే సరే, నాకు అర్థమైంది. నువ్వు మాత్రం ఏమీ చెయ్యొద్దు. అయితే సరే, ఇక నేను వెళ్తాను. పోటీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉండు. ఆ మాట చెప్పి అక్కడ్నుంచి అందరూ వెళ్ళిపోతారు. భగవంతుడా, అసలు ఇదేం కొత్త సమస్య? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు గెలవడం తప్ప నా దగ్గర వేరే ఏ దారి లేదు. ఈ బిడ్డని మేమేం చేయాలి? తనని ఎక్కడైనా రహస్యమైన చోట పోటీ జరిగేంత వరకు దాచిపెట్టండి.
ఆ తర్వాత వదిలేద్దాం. తనకేమైనా అయిందంటే మా నాన్న నన్ను చంపి పడేస్తాడు. ఒకవేళ దామిని గెలిచిందంటే దాని గురించి కూడా నేను ఆలోచించాను. ఈ మూలికలు తీసుకో. పోటీ కంటే ముందు ఆవిడ తాగే తినే పదార్థాలలో ఈ మూలికను కలపండి. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇవి కళ్ళను కాసేపటి వరకు చికటి చేస్తాయి. మంత్రించిన మూలికలు ఇవి. దామిని తోటలో ఆకులను కోస్తూ అభ్యాసం చేస్తూ ఉంటుంది. అప్పుడే షావుకార్ అక్కడికి వస్తారు. అరే దామిని, నువ్వు ఆకులనెందుకు గురి పెడుతున్నావు? ఊరికే అభ్యాసం చేస్తున్నాను. ఈసారి పోటీలో నేను పాల్గొనాలి కదా. అలాగా? అయితే నువ్వు నిజంగానే పాల్గొంటున్నావా? పంకజ్ చెప్పినప్పుడు వింటే నేను నిజంగా నమ్మలేకపోయాను. కానీ నువ్వు పాల్గొనడం మానేశావు కదా? అవును, కానీ ఈసారి పాల్గొనాలి అని అనుకుంటున్నాను. నువ్వింత భయంగా ఎందుకున్నావు దామిని? ఏమైనా జరిగిందా? అది ఏం లేదు షావుకార్ గారు. సరే, అయితే నేను వెళ్తాను. నువ్వు అభ్యాసం చేసుకో. షావుకార్ వెళ్లిపోయిన తర్వాత దామిని మళ్లీ తన అభ్యాసాన్ని కొనసాగిస్తుంది. కొన్ని రోజుల్లోనే పోటీ జరిగే రోజు వస్తుంది. ఇవాళ అఖిల్పుర గ్రామంలో గురిపెట్టే పోటీలో 2 పోటీదారులు ఉన్నారు. ఒకరు పంకజ్, మరొకరు షూటర్ బామ్మ. ఇద్దరు కూడా 100 మీటర్ల దూరంలో ఉన్న యాపిల్ని గురిపెట్టాలి. పంకజ్ సైగ చేస్తాడు. గూండర్ షూటర్ బామ్మకి పంకజ్కి నీళ్లు తీసుకొచ్చి ఇస్తాడు. షూటర్ బామ్మ, పంకజ్ ఇద్దరూ పక్కపక్కన నిలబడి పోటీని మొదలు పెడతారు. భలే, ఇద్దరు కూడా చాలా బాగా గురిపెట్టారు. 100 మీటర్ల దూరంలో ఉన్న యాపిల్ని షూట్ చేశారు. ఏదో ఎదురుగానే ఉంది అన్నట్టు. ఇప్పుడు కొబ్బరి బొండాల పోటీ. వాళ్ళ ఎదురుగా 4 కొబ్బరి బొండాలు ఉన్నాయి. ఒక్క బుల్లెట్ కూడా తప్పకూడదు. మొత్తం బుల్లెట్లన్నీ కూడా కొబ్బరి బొండాల్లోకి వెళ్ళాలి. ఉన్నట్టుండి దామిని దృష్టి కాస్త మబ్బులు కమ్మినట్టుగా ఉంటుంది. తనకి మసకగా కనిపిస్తుంది. ఏమైంది షూటర్ బామ్మ? మీ కళ్ళు బానే ఉన్నాయి కదా? లాంతరేవనా? అయితే ఇదన్నమాట విషయం. నీ మాటలు చాలా గర్వంగా అనిపిస్తాయి, కానీ నువ్వు చేసే పనులు ఇలా ఉన్నాయి. చాలాపు, గురిపెట్టు. నన్ను ఎగతాళి చేసినందుకు ఇలా అనుభవించి తీరాల్సిందే. సరే, ముందు నువ్వు. పంకజ్ గురి పెడతాడు. 4 కొబ్బరి బొండాలను షూట్ చేస్తాడు. చాలా అద్భుతంగా కాల్చావు. ఇప్పుడు దామిని వంతు. దామిని కొబ్బరి బొండాల వైపు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత గురి పెడుతుంది. ఒక కొబ్బరి బొండానికే గురి పెట్టగలిగావు. మిగతా 3 గురి తప్పాయి. అందరూ ఈవిడి గారిని షూటర్ బామ్మ అంటారు. చాలా బాగుంది. ఊరికే పిలిచినా సరిగ్గా పిలవాలి కదా. కాస్త ఆగు. భలే భలే మంచి ప్రదర్శన. ఏమంటున్నారు? ఏం ప్రదర్శన? సర్పంచ్ అందరికీ కొబ్బరి బొండాలను చూపిస్తారు. మొదటి బుల్లెట్ వల్ల పడ్డ కన్నంలో నుంచే 4 బుల్లెట్లు వెళ్లాయి. అది చూసి అందరికందరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత సంతోషంగా షూటర్ బామ్మకి చీరప్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు దామిని. నువ్వు మర్చిపోయావా మా దగ్గర ఎవరున్నారో? నేను ఈ గెలుపుని స్వీకరించలేను. అప్పుడే షావుకార్ హిమాంశుని తీసుకుని వస్తాడు. దామిని తన గెలుపుని పంకజ్కి అప్పగించేలోగా అతను దామినిని అడ్డుకుంటాడు. ఆగు దామిని. పంకజ్ ఏదో గందరగోళం చేసుంటాడని నాకు అనిపించింది. నేను ఆ రోజు నిన్ను కలిసిన తర్వాత నేను తెలుసుకున్నాను. తను గూండాల్ని కొన్నాడని. నేను హిమాంశుని వెతికి తీసుకొచ్చాను. దామిని కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. అసలు ఇదెలా సాధ్యమవుతుంది? నీ కళ్ళు మూలికల కారణంగా మత్తుగా మారాలి కదా. మరి ఈ విధంగా నువ్వు ఎలా గురిపెట్టావు? నువ్వు అసలేమంటున్నావు? అంటే గూండాలను పెట్టిన తర్వాత కూడా నువ్వు మానుకోలేదన్నమాట. మళ్ళీ ఇదంతా చేసావా? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేవు. కొబ్బరి బొండాలు ఎక్కడున్నాయో చూసిన తర్వాత నా కళ్ళు పూర్తిగా మూసుకుపోయినా కూడా నా గురి ఏ మాత్రం తప్పదు. నేను నా జీవితం అంతా కూడా అభ్యాసం చేశాను. మా నాన్న నాకు ఎలా నేర్పించారో అలా. అది నీకు అర్థం కాదు. నీకు గర్వం ఎంత పెరిగింది అంటే చివరికి ఇంత దూరం వరకు వెళ్ళావు.
నేను నీకు నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. పంకజ్ ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత షూటర్ బామ్మ మళ్ళీ ఒకసారి నిరూపించింది, ఎంత పెద్దవాళ్లు అయినా సరే ఒకవేళ విజయం సాధించాలి అంటే మన టాలెంట్ని ఎప్పుడూ కూడా పెంచుకుంటూ ఉండాలి.